హాయ్ హలో నమస్తే. ఇది కార్బన్ లేజర్ మిషన్ అండి. దీని ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్, పిగ్మెంటేషన్ అండ్ యాక్నే, లార్జ్ పోర్స్ ఉంటే కంట్రోల్ అవుతుంది. దీనికి 3 స్టెప్స్ ఉంటాయి. లిక్విడ్ కార్బన్ సొల్యూషన్ ఉంటుంది, అది అప్లై చేస్తామండి. 5 to 10 minutes ఉంచుతాము. నెక్స్ట్ కార్బన్ పిల్ ఆయిల్ గ్లాండ్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో లాంగ్ పల్సెస్ మోడ్లో ఈ మెషిన్తో మనం కార్బన్ హీట్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ క్యూ స్విచ్ ఎన్డిఆర్ లేజర్ అండి. ఇది షార్ట్స్ ఇస్తాము. పర్టికులర్గా ఒక వేవ్ లెంత్లో అది అబ్జర్వ్ చేసుకొని బ్లాస్ట్ అండి, ఆ సౌండ్స్ వస్తుంది. టాప్ లేయర్లో ఉన్న డర్ట్ మొత్తం రిమూవ్ అవుతుంది. దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఫైన్ లైన్స్ ఉన్న, వ్రింకిల్స్ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, యాక్నే, లార్జ్ పోర్స్ ఉన్న కంట్రోల్ అవుతాయండి. ఇది సింపుల్ లంచ్ టైం ప్రొసీజర్. హాలీవుడ్ ఫేషియల్ అని అంటూ ఉంటారు, నో డౌన్ టైం అండి. హైడ్రేటింగ్ అండ్ గ్లో అవ్వడానికి ఇది పార్టీ పీల్ కాకుండా యూస్ చేస్తాము. డల్ స్కిన్ ఉన్న, ఫైన్ లైన్స్ ఉన్న జనరల్గా ఎండిఏ చేసి, ఆక్సీ పీల్ చేసి ఫైనల్గా లేజర్ టోనింగ్ చేస్తాము. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. మెయిన్గా దీంట్లో ఏంటంటే కార్బన్ పీల్ ఏంటి, ఆయిల్ గ్లాండ్స్లో ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని, టీ జోన్లో మెయిన్గా ఆయిల్ సెక్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉన్న ఆయిల్ సెక్రేషన్స్ అంతా అబ్జర్వ్ చేసుకుని డెడ్ స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుందండి. ఇది మనం ఇచ్చే లాంగ్ పల్సెస్లో ఆ కార్బన్ని హీట్ చేసి అది యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఓపెన్ పోర్స్ అనేవి ష్రింక్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఫోటో ఏజింగ్ ఉంటే అది కంట్రోల్ అవుతుంది.